బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 17వ తేదీన బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. అనంతరం అమిత్ షా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేరున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తూ ఉండడంతో ప్రచారం స్పీడప్ చేరున్నారు. 17వ తేదీ ఒకే రోజున అమిత్ షా 4 సభల్లో పాల్గొనున్నారు. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్ర నగర్ లో జరిగే పబ్లిక్ మీటింగ్స్ కు అమిత్ షా హాజరు కానున్నారు. మేనిఫెస్టోలో బీజేపీ కీలక అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తుంది. తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, మరి ఈ నెల 17న మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలుకి బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? బీజేపీ మేనిఫెస్టో కొంత ప్రజాకర్షణగా ఉండే విధంగా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేనిఫెస్టోలో ముఖ్యంగా కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన ఈ విభాగాలకు సమప్రాధాన్యత పాటించాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా కొంత న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇప్పటికే ఉపాధ్యాయ సమస్యల మీద అంటే 3170 మీద కొంత ఉపాధ్యాయ సంఘాలు కొంత ఆందోళనలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల అంటే 6 నెలల క్రితం జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సంఘాలు గెలిపించాయి. అయితే దీన్ని అంటే 317 జీవోను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దడము, స్వయం ప్రతిపత్తి సంస్థ దాన్ని తయారు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొనబోతుంది. అదేవిధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్పీ కనిష్ట మద్దతు ధరతో పాటు కొంత రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కూడా ఇవ్వబోతున్నది అనే విషయాన్ని చెప్పబోతున్నారు. అదేవిధంగా సాయిల్ టెస్ట్, భూసార పరీక్షల ద్వారా అంటే రైతాంగం పంటలను అదే రకంగా వేయకుండా భూమి సారాన్ని బట్టి ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుంది, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయం సాయిల్ టెస్ట్ కేంద్రం కూడా ఏర్పాటు చెప్పబోతుంది. అదేవిధంగా మనం పరిశీలిస్తే యువతకు సంబంధించినటువంటి ఉపాధి అంశాలు అంటే ఉద్యోగాల భర్తీతో పాటు ఉపాధి అవకాశాలను పెంచేందుకు నైపుణ్య శిక్షణ పెంచడం, స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ అంశాల మీద కొంత బీజేపీ దృష్టి పెట్టి తన మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది. మరోవైపు చూస్తుంటే కొంత సంక్షేమ పథకాలను కొనసాగడం, ప్రధానంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏది చెప్పారో నిర్బంధ ఉచిత విద్య, కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్య అని చెప్పారు. కానీ దాన్ని గడిచిన 9.5 సంవత్సరాలుగా ఆయన దాన్ని అమలు చేయలేకపోయారు. ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో అధికారం కట్టబెడితే ఖచ్చితంగా విద్య, వైద్యం ఈ రెండింటినీ ఉచితం చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రులను మెరుగుపరచడంతో పాటు వాటి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం పూర్తిగా. అంటే ఎంతవరకైనా సరే ఉచితంగా ఇస్తాం, ఏ వైద్యమైనా సరే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ద్వారా దాదాపుగా 5 లక్షల బీమా సౌకర్యాన్ని ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఆ తరహాలో అవసరమైతే 10 లక్షలు కూడా పెడతామని చెప్పేసి బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పబోతున్నారు. అదేవిధంగా విద్యకు సంబంధించిన విషయంలో కూడా ఇంకా నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి అంటే కేజీ నుంచి అంటే ఫౌండేషన్ నుంచే ఒక విద్యార్థిని ఉపాధి రంగంలో స్వయం ప్రతిపత్తిగా నిలబడేందుకు ఏ రకమైనటువంటి విద్య అవసరం ఉంది అనే విషయాన్ని తీసుకుని ఆ కోణంలో కొంత చర్యలు తీసుకుంటామని బీజేపీ చెప్పబోతుంది. మరోవైపు చూస్తూ ఉంటే యువతకు సంబంధించిన విషయంలో ఉద్యోగాల భర్తీ వీటన్నిటి విషయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా ఈ మేనిఫెస్టోను ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఆ సందర్భంగా అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా మనం గమనించినట్టయితే అమిత్ షా 17వ తేదీన అంటే రాష్ట్రంలోని వేరు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. నల్గొండ, వరంగల్, గద్వాల ఈ నియోజకవర్గాల్లో జరిగేటువంటి బహిరంగ సభల్లో పాటు హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభను
బీజేపీ ఏర్పాటు చేయబోతున్న 4 బహిరంగ సభల్లో మన అమిత్ షా పాల్గొనబోతున్నారు. మరోవైపు ఈ నెల 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25, 26, 27 ఈ 3 రోజులు కూడా ఆ రాష్ట్రంలో పనిచేయబోతున్నారు. 27వ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించబోతున్నారు. 25, 26 తేదీలలో వేరు ప్రాంతాలు నిర్మల్ మిగతా ప్రాంతాల్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతే ఈ సభలు అంటే సభలతో ప్రచారణ హోరెత్తించడంతో పాటు మేనిఫెస్టోలో వివిధ వర్గాల మేనిఫెస్టో